కాకినాడ జిల్లా పిఠాపురంలోని తమ సొంత ఇంటిలో నివాసం ఉండనివ్వకుండా కొందరు వేధిస్తున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న తమ సొంత ఇంటిపై కొందరు వ్యక్తులు అక్రమంగా కన్నేశారని బాధితులు విత్తనాల రామలక్ష్మి, విత్తనాల పండు ఆరోపించారు. విన్నపల రంగారావు, విన్నపల చంద్రలేఖ తమను ఇంటిలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాము ఆ ఇంటిలోనే నివాసం ఉంటున్నామని, తహసీల్దార్ సహా అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారని, తమ వద్ద అన్ని సంబంధిత పత్రాలు ఉన్నాయని పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని కోరారు. మేము పిఠాపురం వాస్తవం అండి. పిఠాపురం అండి మాది. మాకు పిఠాపురంలో ల్యాండ్ అవుట్ ఉందండి. మాకు కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. మాకు అవతల వ్యక్తి విన్నపాల రంగారావు వాళ్ళ కుటుంబ సభ్యులు రాకుండా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ మాకు మా సైట్లోకి రాకుండా మాకు ఫేవర్గా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి. దాని తదుపరి మేము పోలీస్ వారికి ఎస్పీకి కంప్లైంట్ చేసామండి. ఎస్పీ కంప్లైంట్ చేశాక మళ్ళీ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసామండి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు సిఏ గారికి అప్పచెప్తే సిఏ గారి నుంచేమో మాకు ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు కూడా పరిశీలించారండి. పరిశీలించి మా డాక్యుమెంట్స్ 1956 నుంచి ఉందండి. 1956 నుంచి మా డాక్యుమెంట్ ఉంది. ఆ ఎంఆర్ఓ గారు మొత్తం అంతా చూసుకుని అన్నీ చేసుకుని మాకు మేము సైట్కి వెళ్ళామండి. సైట్కి వెళ్ళి మేము అన్నీ చూసుకున్నామండి. ఇవన్నీ ఉన్నా సరే మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. అవతల విన్నపాల రంగారావు గారు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని చెప్పారు సార్. మాకు చలికాని సత్యనారాయణ మూర్తి గారి తాలూకు దగ్గర నుంచి కొనుక్కున్నాను, వారసుల దగ్గర నుంచి. ఖాళీ స్థలం అండి, అది ఓన్లీ ఖాళీ స్థలం సార్. అది మాకు 2023లో కొనుక్కున్నామండి. అప్పటి నుంచి మా హ్యాండ్ ఓవర్లోనే ఉందండి. వీళ్ళు ఎలా ఆక్రమిస్తున్నారని తెలుసుకుని మేము కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వేసుకున్నాం సార్. మాకు ఇంజక్షన్ ఆర్డర్ లేదు సార్. అది అంతా ఫేక్ ఎలిగేషన్స్ అండి. ఇదిగోండి సార్, మాకు ఇది చూడండి సార్ ఒకసారి. కోర్టు మాకు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ సార్. ఇది అయ్యే 277 సార్. మాకు కోర్టు మాకు ఇచ్చింది సార్. ఈ కాగితాలు చూడండి సార్, రీసెంట్గా ఇచ్చింది సార్. మాకు ఇది కోర్టు మాకు ఇచ్చింది సార్. వాళ్ళు రాకుండా మా సైట్లోకి మాకు గ్రాంట్ చేసింది సార్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్. పోలీసు వారు కూడా కంప్లైంట్ తీసుకుని కేసు కడతానని చెప్పారు సార్.